అందరికీ నమస్కారం. అక్కడ ప్రతిరోజు రాత్రి 10 నుంచి 10:30 గంటల మధ్య సమయంలో ఒకసారి కరెంట్ తీసి మళ్ళీ ఇస్తారు. ఆ 10:30కి వ్యవసాయ కరెంట్ మళ్ళీ వస్తుందన్నమాట. అలా రోజు తీసినప్పుడు మళ్ళీ వస్తుంది కదా, పవర్ బాగా లో వోల్టేజ్ ఉంది. ఇంకా ఇంట్లో ఫ్యాన్ లైట్లు ఏమీ నడవలేదు, అన్ని ఆఫ్ లోనే ఉన్నాయి. ఫ్యాన్ లేకపోతే లక్కీకి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. తెల్లవారి 3 గంటలకు ఆ సమయంలో ఇంకా లక్కీ ఇబ్బంది చూసి నేను చల్లటి గాలి వస్తుందని చెప్పి కొంచెం తలుపు తెరిచి ఉంచాను. కొంచెం ఓకే, ఏమైందన్నా? కాశీ తమ్ముడు పిలిచాడా? పదా వెళ్ళొద్దాం, పదా తమ్ముడిని వదిలేసొద్దాం. పదా మార్నింగ్ కాశీ నాన్న పిలుస్తున్నావా? గుడ్ మార్నింగ్ కాశీ బాబు. గుడ్ మార్నింగ్ సాదా తల్లి. గంగమ్మ గుడ్ మార్నింగ్. ఏంటన్నా గంగా? అది దాల్చిన చెక్క చెట్టు, దాని పక్కనేమో ఆల్ స్పైస్ మొక్క పక్కన ఒక జాజికాయ మొక్క పెట్టాము. అది పోయింది. బతికుంటే కనుక ఇప్పుడు పెద్దగా అయిపోయి ఉండేది. పక్కన పెద్దగా గుబురుగా పెరిగినాయేమో బిర్యానీ ఆకు చెట్లు అండి. వాటి ఆకులు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాము. అది వచ్చి అవి ఎండిపోయినాయి అక్కడ. ఎందుకంటే ఒక పాములు తిరుగుతూ ఉంటాయి ఎక్కువ, ఒక పొట్టు ఉంది అక్కడ, అందుకే అవి ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసేస్తూ ఉంటాము. ఇవాళ బిర్యానీ ఆకు కషాయం చేస్తున్నాను. ఇది కనిపించిన ప్రతి చెట్టు కషాయం చేస్తున్నాను అనుకోకండి. నిజంగానే వీటిలో అంటే ఆ దాల్చిన చెక్క ఆకుల్లో ఈ ఆల్ స్పైస్, బిర్యానీ ఆకు, వీటన్నిటిలో అత్యద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయండి. ఈ బిర్యానీ ఆకులో అండి మనకి టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే క్యాన్సర్ తో బాధపడుతున్న వాళ్ళకి కొత్తగా క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడంలో కొంతవరకు ఉపయోగపడుతుంది. అలాగే మనకి డైజెషన్ ని పెంపొందిస్తుంది. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. స్ట్రెస్ తగ్గుతుంది. అలాగే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా తగ్గుతుంది. ఆర్థరైటిస్ లాంటి కీళ్ళ జబ్బులు ఉంటాయి కదండి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి కదా, వాటికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. చాలా ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి దీంట్లో. ఇక్కడ చెట్టు ఉంది కాబట్టి నేను నేరుగా కోసుకుంటున్నాను, కానీ మనకి మామూలుగా ఇంట్లో ఎండిపోయిన బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి, అవి కూడా చక్కగా టీ చేసుకొని కషాయం లాగా తాగొచ్చు. ఒక 2 నిమిషాల పాటు మరిగించిన తర్వాత కట్టేసేసి గోరువెచ్చగా అయ్యాక తాగటం. మేము శారదా గంగా వాళ్ళ కోసం ఎప్పుడు ఒక నేచురల్ సాల్ట్ ఉంటుందండి, పింక్ సాల్ట్. అది బ్లాక్ లాగా దొరుకుతుంది మనకి ఆన్లైన్ లో. అది తీసుకొని వాటికి ఎలాడేస్తే వాటికి నచ్చినప్పుడు వెళ్ళి నాకుతూ ఉంటాయి. వాటికి మినరల్స్ అంతే అన్నమాట. అది ఎప్పుడు తీసుకుంటూ ఉంటాను. మొన్న 10 రోజుల కిందట వస్తూ ఉంటే దారిలో ఇది కనిపించిందండి, ఇట్లా అమ్ముతున్నారు బయట. కొంచెం ఒక 5 కేజీలు తీసుకున్నాం వాటి కోసం.
నేను గత వారం పెట్టిన వీడియోలో ఈ డీటాక్స్ వాటర్ చూపించాను కదండి, అది వాళ్ళు కూడా తయారు చేస్తున్నాను. ఈసారి దిల్లాకులు కూడా దొరికినాయి. దాంట్లోనే కొంచెం సోంపు వేసాను, దాల్చిన చెక్క కూడా వేసాను. తేలిగ్గా తయారు చేసుకోవచ్చండి. ఒక కీరదోసకాయ, ఒక క్యారెట్, ఒక బీట్రూట్, కొద్దిగా అల్లం ఉంటే పుదీనా ఆకులు ఇవి వేసుకొని ఒక 2 నుంచి 3 లీటర్ నీళ్ళల్లో అవి కలిపేసుకున్నాం అనుకోండి, రోజంతా మనం నీళ్ళు తాగుతాం కదా, దానికి బదులుగా ఇవి తాగితే మనకి దాంట్లో సారం అంతా నీళ్ళలోకి వచ్చేసి తాగితే చాలా ఆరోగ్యానికి మంచిది. శరీరంలో ఉన్న మలినాలు ఉంటే అవి కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఇవి ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన నాటు బియ్యం అండి. ఇది ఇప్పుడు నేను తీసుకున్న ఈ రకం పేరు బహురూపి అండి. అలాగే మా పిల్లై సాంబా, చిట్టి ముత్యాలు ఇవి కూడా తీసుకున్నాను. నేను ఎక్కువగా తరచుగా నవారా బియ్యము, నల్ల బియ్యము, గని ఇలాంటివి బాగానే వాడుతూ ఉంటాను. కానీ మనకి అవే కాకుండా చాలా రకాల నాటు వరి రకాలు ఉన్నాయండి. వాటిలో ఎప్పుడైనా అలా దొరికినప్పుడు తీసుకొని అసలు ఎలా ఉంటుందో చూద్దాం రుచి అని చెప్పి వాడుతూ ఉంటాను. మనకి ఎప్పుడైనా సరే అండి ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఇలా ఏదైనా సరే వరి ఇలాంటివి మనము కొద్ది ధర ఎక్కువగా ఉంటుంది. మనం అప్పుడప్పుడైనా సరే ఇలా కొనుక్కొని వాటిని వాడుతూ ఉంటే డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. దాని తగ్గట్టుగా ఉత్పత్తి కూడా ఎక్కువ చేయడం స్టార్ట్ చేస్తారు. దానివల్ల మెల్లగా ధరలు కూడా తగ్గుతూ వచ్చి చివరికి అందరికీ అందుబాటులోకి వస్తాయి. కాబట్టి వీలైనప్పుడు ఇలా కొనుక్కొని వాడుతూ ఉంటే మంచిదండి. మనము ఈ సోనా మసూరి వాడుతూ ఉంటాం కదండి, అది ఎప్పుడైనా మనకి సమయం లేక నానబెట్టకుండా నేరుగా వండినా కూడా బాగానే ఉడుకుతుంది. కానీ నాటు వరి రకాలు అలా కాదండి. ఖచ్చితంగా వాటిని ఒక 2 నుంచి 4 గంటల పాటు నానబెట్టాలి. నానబెట్టినాక వండేటప్పుడు కూడా నీళ్లు ఎక్కువ పోయాలి. తక్కువ నీళ్లు పోస్తే సరిగ్గా ఉడకవు, మనం తినలేము. దోసకాయ పప్పుని కుక్కర్ లో కాకుండా విడిగా వండుతున్నాను. ఆ విడిగా వండేటప్పుడు త్వరగా ఉడకాలంటే ఒక 2 నుంచి 4 గంటల ముందే నానబెట్టుకున్నాం అనుకోండి, కొంచెం త్వరగా ఉడుకుతుంది. అందుకే నానబెడుతున్నాను. అలాగే మనం ఈ కందిపప్పులు లాంటి వాటిని నేరుగా వండకుండా మనం నానబెట్టి నీటిని తీసేసి మళ్ళీ వేరే నీళ్లు పోసి వండుకుంటే మనకి కొంచెం ఈ పప్పు తినడం వల్ల వచ్చే గ్యాస్ ఉంటుంది చూసారా, అది తగ్గుతుంది అనమాట, ఎక్కువగా రాదు. మల్బెరీ ఫ్రూట్స్ ఉన్నాయిదా, అటు తిందిగందా, మల్బెరీ పళ్ళు తిందిగందా, చూడు తింటావా? ఇవి చెట్టు మీద కూర్చుంది. నేను రామఫలం చెట్టు చూడండి, మొత్తం ఎండిపోయి ఆకులన్నీ రాలిపోయినాయి. మొన్న ఆ మధ్య చూపించినప్పుడు ఎన్ని కాయలు ఉన్నాయండి, అన్ని ఇప్పుడు లేవు, అయిపోయినాయి. ఇక్కడ పనిచేయడానికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు వాళ్ళు కోసుకొని తినటం చూశాను నేను. మొత్తానికి వేస్ట్ కాకుండా కింద పడిపోకుండా అలా ఎవరో ఒకరికి ఉపయోగపడినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది మొత్తం అన్ని అయిపోయాక నాకు ఆ రోజు ఒక పండు మంచిది కనిపించింది. ఇంకొక రోజులో పూర్తిగా పండుతుంది. కానీ పూర్తిగా పండే వరకు చెట్టు మీదే ఉంచితే అది ఆ బరువుకి పడిపోతుంది కింద. ఇంకొక 1-2 రోజులు ముందే కోసేసి పెట్టేసుకుంటే పూర్తిగా పండినాక రుచి చాలా బాగుంటుంది. పడిపోతావు మ్యాంగో, ఆగు వస్తున్నా. ఏం మ్యాంగో ఏం చేస్తున్నా? చాలా తింపునా ఇంకా? దా దా వచ్చేస్తావా? ఫ్రూట్స్ ఉన్నాయి కదా నాన్న, ఇవి తిను మ్యాంగో, ఇక్కడ నుంచి కోసుకోండి. నేను ఏమైందన్నా, రావా వస్తావా?
చాలా మళ్ళీ కాసేపు అయ్యాక మళ్ళీ సరేనా. లెక్కేందుకు ఆడుకుంటావా? బుధవారం రాత్రి 10 గంటలకు ఉమా చండీ గౌరీ శంకరుల కథ. పార్వతీ సమేతులై నా కోటవాడికి నిలిచిన సమాధానం కాపాడమని గురువారం తెల్లవారుజాము ఇది ఇన్స్టెంట్ రసం పౌడర్ అండి. నేనే తయారు చేసి పెట్టుకుంటాను ఇంట్లో ఎప్పుడు. దాంట్లో మనం ఉల్లిపాయలు, టమాటో ఇవన్నీ వేస్తాం కదా మామూలుగా రసంలో. అవన్నీ వేయకపోయినా పర్లేదు, ఒకవేళ లేకపోతే అప్పటికప్పుడు కొంచెం నీళ్ళల్లో 2 టేబుల్ స్పూన్లు కలిపేసుకొని కాచేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా తాలింపు పెట్టుకోవచ్చు. దాంట్లోనే చింతపండు కూడా ఎండబెట్టి పొడి కొట్టేసాను. అది ఫస్ట్ చూడటానికి నాకు కూరట్టుగా ఎలాగ అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడో ఒక 2-3 నెలల క్రితం అనుకుంటా అండి వీడియోలో ఈ అరటికాయలు చూపించాను. నాకు ఎందుకు అది కూర ఎట్లాగా అనిపించింది అని అంటే, కొంతమంది అది కాదు చక్కెరకేళి అయి ఉండొచ్చు అది చెప్పారు. దేవమ్మ వాళ్ళు కూడా అది కూర అరటి కాదన్నారు. కానీ ఎన్ని రోజులకి పండట్లేదండి. ఏంటా అని చూస్తే అది కూర అరటి చెట్టే. అది మళ్ళీ వచ్చింది. కోస్తున్నావా? అక్కడ మీరు వండుకుంటారు దేవమ్మ ఇది? వండుకుంటాం మేడం. అవునా? నువ్వు కూడా తీసుకెళ్ళు. సరే మేడం, తీసుకెళ్తా. అదే నేను 2-3 నెలలు అయిందా మనం చూసి గెల్ల చూసి. మేడం ఇది 2-3 నెలలు అయినా కూడా ఏంటి పండట్లేదు అనుకున్నా. ఇప్పుడు ఎంత బాగుంది. ఎప్పుడు చాలు, ఒకటి చాలు. చూడటానికి కొద్దిగా పసుపు రంగులోకి మారినట్టున్నా అదేమీ పండలేదండి. చాలా గట్టిగా పచ్చిగా ఉంది. చూసుకోవా కనీసం వెనకేముందో కూడా. అది ఎంత మైమర్చిపోయి తినాలా. అల్యూమినియం పాత్రలో వండితే మంచిది కాదని చెప్పి ఈ మధ్య అందరం మనం ఈ స్టెయిన్లెస్ స్టీల్, క్యాస్ట్ ఐరన్, మామూలు ఇలాంటివన్నీ వాడుతున్నాం కదా. కానీ ఇంతకు ముందు అందరం అల్యూమినియం పాత్రలో వండుకునే వాళ్ళం కదండి ఎక్కువ మంది ఇళ్లలో. ఏ మాటకా మాట వాటిలో వండితేనే కొంచెం రుచి బాగుండేది. ఎప్పుడైతే స్టెయిన్లెస్ స్టీల్ వాటిలోకి మారామో నాకు ఎందుకో కూర అంతగా రుచి అనిపించట్లేదు. ఎంతో కొంత టేస్ట్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కానీ వాటికి ప్రత్యామ్నాయంగా ఈ రాతి పాత్రలో వండుకుంటే మాత్రం రుచి చాలా బాగుంటుందండి. నేను నా రోజువారీ వంటకానికి బాగా తరచుగా ఇవే వాడుతూ ఉంటాను. కాకపోతే వీటితో వచ్చిన సమస్య ఏంటంటే పెద్ద కుటుంబాలకి ఇవి పనికిరావు. అంటే ఒక 5-6 ఉన్నారనుకోండి, ఇప్పుడు పెద్ద రాతి గిన్నెల్లో వండాలంటే అసలు దొరకవు. దొరికినా దాన్ని మోసుకుంటూ వెళ్ళి వాటిని పొయ్యి మీద పెట్టడం, తర్వాత కడగడం కష్టంగా ఉంటుంది. ఒక 2 నుంచి 3, 4 అంత సైజు ఉన్న అంత కుటుంబం వారికే ఈ వాడుకోవడానికి సులువుగా ఉంటుంది. ఆ రోజు అక్కడ ఏమీ పని జరగటం లేదు, ఎవ్వరూ రాలేదు, హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉంది కాబట్టి అన్ని వండానండి. ఏమైంది అక్కి? ఏం కావన్నా? మంచి వాసన వస్తుందా? ముక్కు బలి అంటుంది అక్కి. నాన్న ఏం కావాలి చిన్నోడికి? సరే ఏనా
నెయ్యి కానీ లక్కీకి మంచి స్మెల్, మంచి వాసన వచ్చి వేసాడు. పప్పు అయితే ఎంత రుచిగా కుదిరిందో అండి. చిన్నప్పుడు అమ్మమ్మ గారి ఇంట్లో తిన్న రుచి గుర్తుకొచ్చింది మళ్ళీ. ఎంతైనా అండి ప్రెషర్ కుక్కర్లో వండిన దానికన్నా కూడా ఇలా విడిగా వండుకుంటేనే బాగుంటుంది. అది రాతి గిన్నెలో వండాం కదా, ఆ పొయ్యి కట్టేసి చాలాసేపు అయినా కూడా పప్పు ఎంత వేడిగా ఉందో అండి. నేను మేల్ టర్కీనే పురి విప్పినట్టుగా విప్పుతుంది అనుకున్నానండి. ఫీమేల్ టర్కీ కూడా వెనక రెక్కల్ని పురి విప్పినట్టుగా చేసి మొన్నటిదాకా బాగానే ఉండేది ఆ గిన్నె కోడులతో. ఆ రోజు ఏమైందేమో పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాన్ని కొడుతుంది. కోడి పందాల్లో కోళ్ళు కొట్టుకుంటే చూసారా, అట్లా దాన్ని గిన్నె కోడిని కొడుతుంది ఫీమేల్ టర్కీ. మేము ఎన్నిసార్లు ఆపామోనండి దాన్ని. నర్సింగ్ అన్న చెప్పే మంచి మాటలు విందాం. ఏడాదిలా ఒక్కసారే, అది పరీక్షలప్పుడే మొత్తం చదివి సాధించేది ఏముండదు తమ్మి. ప్రతిరోజు పిల్లలు ఇంటికి రాగానే వాళ్ళకి స్టడీ టైం అని చెప్పేసి ఓ గంటనో గంటన్నరనో 2 గంటల్లో వాళ్ళ హోంవర్క్ అంతా కంప్లీట్ చేపించి ఎన్ని పాఠాలు నేర్చుకున్నారు, వాళ్ళకి ఎక్కడ తక్లీఫ్ అవుతుంది ఆలోచన చేసి దగ్గరుండి వాళ్ళకి సంజాయించాలి తమ్మి. వాళ్ళకి ఏదైనా సబ్జెక్ట్లో వీక్ ఉన్నారనుకో, దానికి తగ్గట్టు వాళ్ళకి ట్యూషన్ చేయించడమో లేకపోతే తల్లిదండ్రులుగా మనమే చదువుకొని వాళ్ళకి సంజాయించడమో చేయాలి. ఇంకొక విషయం తమ్మి, వాళ్ళకి మంచి ఆహారం ఇవ్వాలి. ఈ ఫోన్ల గేమ్లు మానిపియాలి తమ్మి, గ్రౌండ్కి పంపించాలి, కసరత్ చేపియాలి, ఆటలు ఆడిపియాలి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్ర ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ రంగంలో నూతన విధానాన్ని తీసుకువస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అసీమిత సంభావనాయాः కేంద్రం దక్షిణ పూర్వ ఏషియా క్షేత్రస్య భారతస్య చ ప్రవేశద్వారం అస్తి. రాత్రి 7 గంటలకు ఆ సమయంలో బయట వాకింగ్ చేస్తుంటే ఒక మిడుగురు పురుగు వచ్చి నా మీద వాలింది. కాసేపు నా చేతిలో ఉంచుకొని దాని ఏదైనా తీగ మీద చెట్టు మీద వదిలేద్దాం అంటే ఎంతకీ వెళ్ళట్లేదండి, నా మీదే ఉంది. చాలాసేపు నా మీదే ఒక 20 నిమిషాల దాకా ఉంది. మిడుగురు పురుగులు అంటే నాకు ఎంత ఇష్టం అంటే, మేము చిన్నప్పుడు ఒరిస్సాలో ఉన్నప్పుడు మొత్తం చిక్కటి దట్టమైన అడవి కదండి మేము ఉన్నది. అక్కడ రాత్రి అయితే ఎన్ని పురుగులు అండి, అసలు భలేగా అద్భుతంగా అనిపించేది చూడటానికి. కరెక్ట్గా మధ్యలోకి వెళ్ళి ఉంటుంది. ఏదైనా పురుగు వచ్చి పడగానే స్పీడ్గా ఎంత స్పీడ్గా వెళ్ళి తినేసింది చూడు. ఏదైనా ఒక రోజు మాకు ఎటువంటి హడావిడి టెన్షన్ లేకుండా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా గడిచింది అనుకోండి, ఇది నిజంగా మన లైఫ్ ఏనా అని మాకే అనిపిస్తుంది. మమ్మల్ని లైఫ్ అంతా ఖాళీగా ఉండనివ్వదండి, ప్రశాంతంగా ఉండనివ్వదు. ఏదో ఒక అటు ఇటు ఉరుకులు పరుగులు పెట్టిస్తూనే ఉంటది. ఆ రోజు అలా ప్రశాంతంగా గడిచిందా, ఆ మరుసటి రోజు మాత్రం అంతా టెన్షన్ అండి మాకు. సరదమ్మా, ఏం తల్లి, ఏం బంగారం, తినండి. కాసి వెళ్ళు కాసినమ్మా బుజ్జి బంగారం. మామూలుగా మనం అక్కడికి వెళ్ళినప్పుడల్లా ప్రతిరోజు పొద్దున్నే స్నూపీ వచ్చేస్తాడు కదండి. ఆ రోజు వస్తూనే దగ్గుతున్నట్టుగా శబ్దం చేస్తూ వచ్చాడు. పైగా మధ్య మధ్యలో నోట్లోంచి ఒక నురగలాగా వస్తుంది. నాకు ఎందుకో డౌట్ వచ్చి నేను లక్కీని తీసుకెళ్లి ఫస్ట్ ముందు ఇంట్లో పెట్టేస్తాను. నేను కూడా వాడిని ముట్టుకోలేదు, దూరంగా ఉంచాను. కానీ వాడు మాత్రం పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు. నేను అంతకు వారం ముందే యూట్యూబ్ లో ఒక షార్ట్ చూసానండి, కెనైన్ డిస్టెంపర్ సోకుతుంది మధ్య వీధి కుక్కర్లు ఎక్కువగా అని చెప్పి ఎవరో పాపం వాటికి వీధి కుక్కలకి ఇంజెక్షన్ చేయడం చూశాను. నాకు ఎందుకో దాని సిమ్టమ్స్ అనిపించింది. అది వచ్చినప్పుడు వీటికి కళ్ళల్లో పుసులు కట్టటము, ముక్కు కారటము, నోట్లో నురగలాగా రావటము, జ్వరం వస్తుందంట. నేను మరి సూపిని పట్టుకోలేదు భయం వేసి, ఎందుకంటే లక్కీ కూడా ఉంది కదండి. ఇలా దగ్గుతున్నట్టు చేస్తూ ఉంటది. ఏమైంది స్నూపీ?
ఒకసారి ఇది వచ్చింది అనుకోండి, మనము ట్రీట్ చేయకపోతే కుక్క చనిపోవచ్చు. ఒకవేళ ట్రీట్ చేసినా కూడా అది తగ్గిపోయినా అది బతుకున్నంత కాలం దానికి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయంటండి. మళ్ళీ ఆ వైరస్ అనేది చాలా నెలల వరకు ఉంటది అనమాట అక్కడ. సో అది నాకు భయం వేసి లక్కీని లోపల పెట్టాను. మీరు చూస్తూనే ఉంటారు కదండి ఎప్పుడు వీడియోస్ లో. లక్కీ వచ్చిన దగ్గర నుంచి లక్కీకి ఏమో స్నూపీ అంటే ఇష్టం, కానీ స్నూపీ ఎప్పుడు లక్కీని దగ్గరికి రానిచ్చేవాడు కాదు. సంవత్సరం తర్వాత మొన్న ఈ మధ్య ఒక వారం క్రితం ఫస్ట్ టైం స్నూపీ లక్కీతో ఫ్రెండ్షిప్ చేసి ఆడటం స్టార్ట్ చేశాడు. నేను అప్పుడే అనుకున్నాను ఇంకా స్నూపీకి రేబీస్ వ్యాక్సిన్ చేయించాలి, డాక్టర్ గారిని పిలిపించని. అంటే ఇవాళ స్నూపీకి ఇలా అయినా అవ్వకపోయినా కూడా డాక్టర్ గారిని రమ్మని వాటికి స్నూపీకి వ్యాక్సిన్ వేయిద్దాం అనుకున్నాను. కానీ ఈ లోపే పాపం వాడికి ఇలా అయిందండి. స్నూపీ బంగారం కాశీకేమో 6 నెలలు నిండి కదా, వాడికి కూడా ఒక వ్యాక్సిన్ ఉందని చెప్పారు డాక్టర్ గారు 6 నెలలకి. అది కూడా వేయించాము. అలాగే దొరికిన కోళ్ళకు కూడా ఈ బర్డ్ ఫ్లూ రాకుండా వ్యాక్సిన్ వేయించామండి. ఏ టైంకి వస్తుందో నాకే తెలియదు. ఇదే కదా అప్పుడు కట్టగట్టి అతుక్కుందండి మంచిగా. ఆ వైరస్ ఏమి కోళ్ళకి వచ్చే వైరస్ రావచ్చా? మరి వాటికి ఏమైనా ఫుడ్ లేదన్నా వాటర్ లో కలిపి ఇవ్వాలా? చేసుకోవాలన్నిటికీ. అంటే ఇట్లా ఇంజక్షన్ ఏనా? ఎన్ని కోళ్ళు ఉన్నాయి అన్నిటికీ ఇంజక్షన్ వేసుకోవాలి. మరి ఇవి దొరుకుతాయి కానీ గిన్నె కోళ్ళు దొరకవు. పట్టి పెట్టాలి, నైట్ వస్తాయి కదా. నైట్ వచ్చినప్పుడు కట్టి అట్లా వదిలేసి పెట్టాలి. పులిసింగ్ మరి అది ఎట్లా కూడా చేయండి డాక్టర్. వ్యాక్సిన్ చేసుకోవాలి మళ్ళీ, లేకపోతే కష్టం అవుతుంది. దాన్ని ఏం చేస్తావు ఇప్పుడు? బాగా ఉంది కదా మరి, గట్టి పట్టుకోండి, ఇంజక్షన్ వేస్తే పారిపోద్ది. తల గట్టి పట్టుకోండి, కదలకండి. ఇంత ఒళ్ళు నిమ్మరండి, నిమురుతూ ఉండండి ఇట్లా అట్లా అంటూ ఉండి. స్నూపీ అయిపోయింది వేసేసారా? అలా పట్టుకోండి. స్నూపీ నాన్న ఆగు, అయిపోయింది బంగారం. ఉండమ్మా మా అమ్మ లేదే పాపం. ఇది మన కార్ కనిపిస్తుంది. ఇప్పుడు 6 ఏళ్ళు వయసా సుమారుగా? అట్లా మంచిగా ఉంటారు. అనుకోలేదు మేడం. మర్చిపోకుండా నేను పీరు గారు 2 రోజులు ఇదే టైంకి వేయాలండి మళ్ళీ. సరే కష్టం అవుతుంది, ఎందుకంటే లేని నీకు అంటుకున్నా నీకు వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. చేతులు కడుక్కోండి ఇప్పుడు ఇంటికి వెళ్ళాక. నీకు రావచ్చు రాదని చెప్పలేను. స్నూపీని తీసుకెళ్ళి ఇంట్లో కట్టేసేయండి. ఇంకా బయటకు వేరే కుక్కల దగ్గర వదలొద్దు, ఎక్కడ చేయొద్దు, కట్టేసేయండి. తీసుకెళ్ళి కొద్దిగా మజ్జిగన్నం అట్లా పెట్టండి. నేను డాక్టర్ గారికి గుర్తు చేసి పంపిస్తాను. డాక్టర్ గారిని ఇంజక్షన్ మాత్రం మర్చిపోకుండా వేయించండి. పో స్నూపీ వెళ్ళినా ఇంటికి వెళ్ళు బంగారం. ఇష్టపట్ల రావడానికి. కానీ మళ్ళీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే స్నూపీకి వచ్చింది, నాకు లక్కీకి కూడా వచ్చేసి ఉంటదేమో ఇంకా ఆ వైరస్ అనేది. బాగా భయం వేసిందండి. ఎందుకంటే అంతకు ముందు రోజు సాయంత్రం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లక్కీ స్నూపీ ఇద్దరు ఆడుకున్నారు. లక్కీకి ఎప్పుడు చూపించే పెట్లకి కాల్ చేస్తే ఆ రోజు పొద్దునే కదండి, ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నాకేమో టెన్షన్ గా ఉంది. లక్కీకి కూడా వ్యాక్సిన్ వేయమంటే డాక్టర్ గారి దగ్గర ఒక్కటే ఉంది, అది స్నూపీకి ఇచ్చేసారు. లక్కీకి వేయడానికి లేదు. ఆయన రిక్వెస్ట్ చేస్తే కొంతసేపు కూర్చోమంటే సచ్చిదా పక్క ఉన్న వేరే ఊర్లోకి వెళ్ళి అవి తీసుకొచ్చారు దాని వ్యాక్సిన్. అది కూడా ఫ్రీజర్ లో ఉండాలంటండి, ఒక ఐస్ ముక్కల్లో పెట్టి ఇచ్చారు. తీసుకొచ్చినాక వేసాము. అది కాకుండా నాకు ఇంకొక డౌట్ కూడా వచ్చిందండి. అది కెనైన్ డిస్టెంపర్ అయినా ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఊర్లో బర్డ్ ఫ్లూ వచ్చి చాలా కోళ్లు చనిపోయినాయండి. వాటన్నిటిని ఒక దగ్గర తవ్వి పూడ్చిపెట్టారు. కానీ కుక్కలు ఉంటాయి కదా ఊర్లో ఉండేవి, అవన్నీ వెళ్ళి వాటిని తవ్వుకొని తినేసినాయి అనమాట. దాని వల్ల కూడా అలా ఎండవచ్చు అని మాకు అనిపించింది. ఎందుకంటే ఒక స్నూపీనే కాదు, ఊర్లో కొన్ని వేరే కుక్కలు కూడా స్నూపీలానే దగ్గినట్టు శబ్దం చేస్తూ అలా చేస్తున్నాయి అంటండి. అది కూడా అయి ఉండొచ్చు. కాకపోతే అండి మనం ఇంట్లో పెంచుకునే పెట్స్ ఉంటాయి కదండి, మనం వాటిని ప్రాపర్ గా రెగ్యులర్ గా
వ్యాక్సిన్స్ వేయిస్తూ ఉంటే దాంట్లోనే ఈ కెనైన్ డిస్టెంపర్ రాకుండా కూడా ఒక వ్యాక్సిన్ కలిసిపోయి ఉంటుంది అనమాట. ఏం ప్రమాదం ఉండదు కానీ ఎందుకైనా మంచిది అని చెప్పి మేము దానికి వేయించాము. ఇది చూడండి, ఇది లక్కీ, ఇది చిన్నప్పటి నుంచి వాడికి వేయించిన వ్యాక్సిన్స్. మా దగ్గర రాకముందు రికార్డు ఇది. మా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే రికార్డు కూడా ఇప్పుడు మేము ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా వ్యాక్సిన్స్ వేయిస్తూ ఉంటాము. కొంతమంది ఇంట్లో పెంపుడు కుక్కలు ఉంటాయి కదండి, వాటికి మామూలుగా పెంచేసుకుంటూ ఉంటారు, వాటికి రెగ్యులర్ గా వ్యాక్సిన్స్ వేయించరు. ఖచ్చితంగా ఇంటి లోపల ఒక పెంపుడు కుక్క ఉంది అంటే వాటికి ఖచ్చితంగా రెగ్యులర్గా ఎప్పటికప్పుడు వ్యాక్సిన్స్ వేయిస్తూ ఉండాలి. అలాగే మనం వాటిని బయట తీసుకెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి, పరిసరాలు గమనిస్తూ ఉండాలి. మన నాటు కుక్కలకి వేటికైనా సరే ఇట్లా ఈ జబ్బుతో బాధపడుతుందని మీరు గమనిస్తే మీకు వీలైతే తప్పకుండా పాపం వాటికి ఏదైనా ఒక వ్యాక్సిన్ వేయించడానికి ప్రయత్నించండి. లేదా మీకు వీలులు కాకపోతే చాలా NGOs ఉంటాయండి, వాళ్ళకి ఎవరికైనా కాల్ చేస్తే వాళ్ళకి వీలుంటే వచ్చి చేయిస్తారు. ఒకవేళ మీరు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటే మాత్రం మీ ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కల్ని వాటికి దగ్గరగా వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఇది చాలా వేగంగా వ్యాపించే ఒక వైరస్ అన్నమాట. స్నూపీని ఇక్కడికి రానివ్వకుండా వాళ్ళ ఇంట్లోనే కట్టేసి ఉంచమని చెప్పాం కదండి. మేము ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ఎలా ఉందో తెలుసుకుంటూనే ఉన్నాము. ప్రస్తుతానికి అయితే స్నూపీకి దగ్గు తగ్గిందంటండి, బాగానే ఉంది. ఏం నాన్న, ఏంటి ఏం చెప్పు? లక్కీకి అక్కడ వ్యాక్సిన్ వేయించానన్న మాటే కానీ నాకు ఎందుకో అయినా సరే మనశాంతి లేదండి. అందుకే రోజు త్వరగా బయలుదేరి హైదరాబాద్ తీసుకొచ్చి వాడి ఎప్పుడు చూపించే పెట్ క్లినిక్కి తీసుకెళ్లాలని త్వరగా బయలుదేరాము. ఇంకా పండిపోతుందేమో అని చెప్పేసి అరటికెలు కోసేసాము. అక్కడ దేవమ్మకి కావాల్సింది తీసుకొని ఇంకా మిగిలిన హైదరాబాద్ తీసుకొచ్చాము. మాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చాము కొన్ని. రాజు వాళ్ళకు 2, పింక్ వాళ్ళకు 2. ఇంకెవరికి ఇద్దాం? సరే. ఏమైంది కాశీ? సామాన్లన్నీ కారులో పెడుతుంటే కాశీకి అర్థమైపోయింది మేము వెళ్ళిపోతున్నామని. ఇంకప్పటి నుంచండి మమ్మల్ని అసలు అటు ఇటు కదలనివ్వకుండా అక్కడే నుంచొని వెళ్ళొద్దని చెప్తూనే ఉన్నాడు మాకు. చార్జర్ పెట్టిందా? నా బ్యాగ్లో పెట్టు. ఏమైంది నాన్న, ఎందుకు అట్లా అల్లరి చేస్తున్నాయి వాళ్ళు? ఎక్కువ మళ్ళీ వచ్చేస్తారు, అందరం వచ్చేస్తారు. సరేనా? నువ్వు కార్లో పట్టవు కదా, ఎట్లా తీసుకెళ్ళాలి నిన్ను మరి చెప్పు? వెళ్ళొద్దా? ఏం చెప్పు, ఏం నాన్న? సరే సరే సరే. ఇక నేను బండి ఎక్కుదామని చెప్పి తలుపు తీయబోతుంటే తలతో ఇట్లా విదిలిస్తున్నాడు నన్ను వెళ్ళనివ్వకుండా. ఇంకా నా వెనకబడ్డాడు. ఎంతసేపు అటు ఇటు పరిగెత్తిచ్చాడంటే ఎక్కడ నన్ను కారు ఎక్కనివ్వకుండా. అది చూడండి, అది దాంట్లో రికార్డ్ అయింది, అది పెట్టాను. అక్కడ కుడివైపు చూడండి ఎట్లా పరిగెత్తిచ్చాడు కాశీ నన్ను. నేనేమన్నా సన్నగా రివటలాగా ఉన్నానండి పరిగెత్తడానికి? ఇంత లావు శరీరం వేసుకొని అంతసేపు పరిగెత్తాలంటే నాకు ఎంత ఆయాసం వచ్చిందో. నన్ను అసలు కారే ఎక్కనివ్వలేదండి. మళ్ళీ నా వీడియో చూసి నాకే నవ్వు వచ్చింది బాగా. చూడండి ఎలా వచ్చేస్తున్నాడో కారు వెనకబడి. మేము అక్కడ బండి ఆపాం కాబట్టి వాడు ఆగిపోయాడు. లేకపోతే మేము వెళ్ళిపోతే వాడు మొత్తం వాడు పరిగెత్తుకుంటూ వచ్చేసేవాడు. ఇంకా మనం తర్వాత ఆపలేము, వాడు దొరకను కూడా దొరకడు. వాడి బలం ముందు మన బలం సరిపోదండి.
వచ్చేసాడా? కాశీ ఎందుకు నానా? ఏయ్ రా తప్పల పద. వచ్చేటప్పుడు ఎంత దిగులుగా తిరిగి వచ్చామంటే, ఒక పక్కన స్నూపీ ఎలా ఉన్నాడో ఏంటో అని తలుచుకున్నాను, ఒక పక్కనేమో వెళ్ళిన ప్రతిసారి ఇదే బాధ అండి. వాటిని వదిలేసి రావాలంటే మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో అసలు నేను మాటల్లో చెప్పలేను. ఒకసారి నాకు అసలు అక్కడికి వెళ్ళబుద్ధి కాదు. వెళ్తే మళ్ళీ వచ్చేటప్పుడు వీటన్నిటిని వదిలేసి రావాలి, ఆ బాధ అంతా ఎందుకు, వెళ్ళకుండా ఉంటే పోదు కదా అనిపిస్తుంది అండి. ఒక్కొక్కసారి అంత కష్టంగా ఉంటుంది మనసుకి మాకు. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.